అందరూ వచ్చేసి జరిగేటటువంటి కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజైతే మన పట్టంచర్లో మైత్రి గ్రౌండ్లో అయితే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసిరన్నమాట. అక్కడికి మేము కూడా అయితే వెళ్ళినాము. చూడండి గైస్, ఎవరెవరైతే గెస్ట్లు వచ్చిర్రు, అక్కడ ఏమేమి యాక్టివిటీస్ అయితే చేసిరు అనేది వీడియో అయితే చూడండి గైస్. లేకపోతే ఆబ్జెక్ట్స్ ఆర్ ఎనీవన్ ఎవరైనా ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటేనే వాళ్ళు డిఫెండ్ చేస్తారు. సో ఇన్నప్పుడు ఇన్స్టెంట్లీ నాకు తెలియకుండా ఒక మనిషి నా చేతిని ఇలా గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేస్తాం, మనం వదులుకోవడానికి ట్రై చేస్తాం కదా. సో ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ అంటే మీరు గమనిస్తే మనకి ఇక్కడ 4 ఫింగర్స్ ఉంది, ఇక్కడ సైడ్ 1 ఫింగర్ ఉంది. సో ఇటు సైడ్ చేస్తే మనకి డిఫెండ్ చేయడానికి వస్తుందా? లేదు. హ్యాండ్ని వదిలేయడానికి వస్తుందా? లేదు. ఇంకో ఆప్షన్ ఏంది, ఇది ఓపెన్. కొంచెం మనం పవర్ చూపిస్తే ఈ ఫింగర్స్ అనేవి ఫ్రీ అవుతాయి. అది మనకి మనం ఫ్రీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ దిస్. ఇప్పుడు ఇది కూడా అవ్వలేదు అనుకోండి, ఇంకో హ్యాండ్, దిస్ హ్యాండ్ ఇది పట్టుకొని మన బలం మొత్తం ఉపయోగించి ఇలా చేసినా మనల్ని మనం కాపాడుకుంటాం. సపోజ్ అది చేసిన తర్వాత కూడా అవ్వలేదు, కొంచెమే అయింది అనుకోండి, కాలం కూడా యూజ్ చేస్తాం. సో బేసికల్లీ ఒక మనిషిని టార్గెట్ చేయాలంటే మనకి 7 వీక్ పాయింట్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటుంది. సో లైక్ ఫస్ట్ ఐస్ అండ్ ఇయర్స్, నోస్, మౌత్, నెక్ అండ్ గ్రాయిన్ అండ్ జాయింట్స్, నీ అండ్ ఇక్కడ జాయింట్స్. ఈ వీక్ పాయింట్స్ మీదనే మనం అటాక్ చేస్తే మనం కాపాడుకోవచ్చు. సో హియర్, సో నేను ఇక్కడ నన్ను కాపాడుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ విచ్ ఐ హావ్ అటాక్డ్ ఈస్ నీస్. కొట్టిందే హీ ఫెల్ డౌన్ అంటే పడిపోతాడు. ఓకేనా? సో నెక్స్ట్ టెక్నిక్, ఎవరైనా మనకి అనుకోకుండా మన నెక్ని గ్రాబ్ చేస్తే గట్టిగా, అప్పుడు ఏం చేయాలో చెప్తా. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ అంటే ఇక్కడ మీరు చూస్తే సో ఇలా పట్టుకున్నాం కదా. సో ఇలా మనం ప్రొటెక్ట్ చేయలేము. సో వాట్ వీ హ్యావ్ ఇస్ ఓపెన్ ఫింగర్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇలా చేసి ఇది వీక్ పాయింట్ మీద కొట్టేసి తోసేయాలి. అండ్ ఇంకొకసారి ఒకవేళ లేచి మనకు అటాక్ చేస్తే కాళ్ళ మీద కొట్టాలి, అంటే కాలు యూజ్ చేసి కొట్టాలి. ఓకే, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ థింగ్, మనకి ఎవరైనా వెనకాల నుంచి జుట్టు పట్టుకుంటే ఏం చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ మనం సో ఇలా జుట్టు పట్టుకున్నప్పుడు 2 చేతులు ఉన్న బలం మొత్తం యూజ్ చేసి మన బాడీని వెనకాల తోసి వీ హ్యావ్ టు ట్విస్ట్ ద హ్యాండ్. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ కిక్ ఇట్. ఓకే.